ఈ విశాల ప్రపంచంలో ఏం జరుగుతుంది ఏది జరగదు అనే దానికి వినండి. ఈ విశాల ప్రపంచంలో ఇది జరుగుతుంది, అది జరగదు, ఇది జరగదు అనేది ఏమీ లేదు. ఏదైనా జరగచ్చు, అన్నీ జరుగుతాయి కూడా. అనేక వింతలు అనుకోని విధంగా జరుగుతాయి. మానవ మాతృలకు అతీతంగా ఎవరు ఊహించని విధంగా ప్రతిదీ జరుగుతుంది. మానవ మాతృలకు తెలిసిన విషయాలు చాలా తక్కువ. తెలియని విషయాలు వింతలు విడ్డూరాలు ఊహకు అందని విధంగా జరుగుతున్నాయి. కాబట్టి ఈ జీవన విధానంలో, ఈ ప్రపంచంలో, ఈ ప్రపంచంలో ఏ వింత కానీ ఏ కొత్త విషయం కానీ జరిగితే ఎవరు ఆశ్చర్యపోవాల్సినది ఏమి లేదు. కానీ మానవ మాత్రలకు తెలిసినవి చాలా అతి తక్కువ. కాలబ్రహ్మ జ్ఞానంలో తెలిసిన విషయాలు, వీరబ్రహ్మానంద స్వామి చెప్పిన విషయాలు అన్నీ ప్రతిదీ జరగడానికి ఆస్కారాలు ఉన్నాయి. ఎందుకంటే మనిషి జీవితం 100 సంవత్సరాలు, 60 సంవత్సరాల కాలంలో మనిషి బ్రతికితే అది గొప్పే.